షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. కరెక్ట్ గా చంద్రబాబు కరెక్ట్ గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్ట్ పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది. బాగా కూడా వర్క్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న బాగా కూడా వర్క్ కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను. ఒక అంగుళం కూడా దక్కదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతేగాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఖరీఫ్ 2022 ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంటే అది కూడా అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పథకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము. పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. నాకు మాత్రం నచ్చలే.